అంతము వరకు సహించాలి. ఎటు చూసినా అంధకారం, ఎటు చూసిన పాపం, ఎటు చూసిన దుష్టత్వం, ఎటు చూసిన వైరం, ఎటు చూసిన తల్లిదండ్రులకు అవిధేయులు, ఎటు చూసిన నిర్దయులు, ఎటు చూసిన కొండెగాండ్రు, ఎటు చూసిన అపవాదకులు, ఎటు చూసిన ఈ ప్రపంచంలో నిజమైన క్రైస్తవుడికి ఇంకా బ్రతకాలని ఆశలు చచ్చిపోతున్న ఈ కాలములో వాక్యం అంటుంది అంతము వరకు మనం సహించాలి. ఈ కాలంలో ఎవరిని మనం ఒప్పింప చేయలేం, ఎవరిని ఒప్పించలేం. అందుకే ప్రభు కూడా అన్నాడు, అన్యాయము చేయువాణ్ణి అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధుడిగానే ఉండని. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. అందరికీ, అందరి ప్రవర్తనకి, అందరి భక్తికి, అందరి త్యాగానికి నేను ఒక్కొక్కనికి ఈ జీతాన్ని సిద్ధపరిచి మొత్తం జీతం పట్టుకొని వచ్చేస్తానని చాలా త్వరలోనే ఉన్నాను. నువ్వు ఎవరిని డిస్టర్బ్ చేయకు, నువ్వు మాత్రం పడిపోకుండా నిలబడి జాగ్రత్తగా ఉండమన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎటు చూసిన భయంకరమైన దుష్టత్వం ఈ కాలములో కనబడుచుండగా అంతం వరకు సహిస్తేనే రక్షణ.